ఈరోజు 74వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కానీ ఈరోజు నాన్న కోసం మా కుటుంబ వెల్ విషర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినారు. చాలా సంతోషం. మేము ఆలోచించేది ఒకటే, సంతపేట కానీ చిత్తూరు కానీ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మేము మా నాన్న ఎమ్మెల్యేగా ఈ చిత్తూరుకి గెలిచినప్పుడు అగేన్స్ట్ వేవ్ అది మన ఆయన ప్రభుత్వం రాకుండా ప్రతిపక్షంలో గెలిచినారు. అప్పుడు మేము చేయాలనుకునేది ఏది చేయలేకపోయినాం. తర్వాత కూడా చాలా వరకు చూస్తే డెవలప్మెంట్ కానీ ఏది కానీ చేయలేకుండా ఒక పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్ చేస్తామని ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. కాబట్టి మేము చాలా వరకు అందరూ ఆశించేట్టు మేము కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి, ఖచ్చితంగా చెప్పిన డబ్బులు పెట్టాలి. 350 కోట్లు శాంక్షన్ అయినట్టు వింటున్నా. ఖచ్చితంగా అమౌంట్ వచ్చి చిత్తూరుకు మంచి చేయాలి. అన్ని రోడ్ల సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్యలు కానీ అన్నిటి కూడా తీర్చాలి. ఇది చాలా వరకు ఎప్పటి నుంచో మా కోరికలు తీరుస్తారని నమ్మకం మాకు. థ్యాంక్ యూ. ప్రముఖ బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ఆయన ప్రముఖ వెనుకబడిన తరగతుల ప్రముఖ నాయకుడైన ఆర్ గోపీనాథ్ 74వ జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయనకి సంతపేట ప్రజలు మరియు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలు పాల్గొని ఆయన జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిత్తూరులోని ముఖ్య నీటి సమస్యని, సంతపేటలోని సమస్యలని తీర్చడమే కాకుండా అహర్నిశలు బీసీల ఉన్నతికై పాటుపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజలు పిలిచిన వెంటనే స్పందించే రకము, డీసీసీ ప్రెసిడెంట్గా ఎంతోమంది కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, చుట్టుపక్కల 14 ఎమ్మెల్యేలు, సుమారు 10-11 మంది ఎమ్మెల్యేలు ఒంటి చేతిపై గెలిపించిన ఘనత ఆర్ గోపీనాథ్ గారిని. ఆయన బీసీల పట్ల అపరిమిత ప్రేమను చూపించేవారు. ఆయన లేని లోటు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీనే కాకుండా, సంతపేటే కాకుండా ఎవరికి చాలా తీరని లోటుగా మిగిలిపోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వం ఆయన లేని లోటు ఈరోజు బీసీ కులాలకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.